వచ్చేటప్పటికి ఈ రెండు దగ్గరికి వెళ్ళి వచ్చాడు కదా, దీనికి కోపం ఎక్కువ ఉంది ఈయన దగ్గర. ఈ కోపంతో విష్ణుదేవుడు పడుకొని ఉన్నట్లయితే ఆ విష్ణుదేవుని యొక్క వక్షస్థలం మీద తన కాలుతో తనుతాడనమాట. అలా ఎప్పుడైతే తనుతాడో ఈ లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఈ లక్ష్మీదేవి అంటుంది, నా స్థానం అది, నా విష్ణుమూర్తి వక్షస్థలము నా స్థానం, నా స్థానం మీద ఈ భృగు మహర్షి, బ్రాహ్మణుడైనటువంటి ఈ భృగు మహర్షి తన్నేడు కాబట్టి నేను ఇక్కడ ఉంటాను అని ఆమె అక్కడి నుంచి అలిగి భూలోకానికి వచ్చేస్తుంది. అలా భూలోకానికి వచ్చి ఆమె ఎక్కడ ఉంటుందంటే, పూర్వంలో సతీదేవి యొక్క ఎక్కడైతే నయనాలు పడ్డాయో అదే ప్రదేశంలో ఈ ఉండిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆ సతీ రూపముగా ఈ మహాలక్ష్మి పేరు అందుకే బ్రాహ్మణులకి కూడా మహాలక్ష్మి శాపం పెట్టి ఉంటుంది, మీ దగ్గర నేను ఉండాను ఇది అనమాట. అయితే ఇప్పుడు మనము ఈ యొక్క కొల్హాపూర్ లక్ష్మీదేవి విన్నాము. అయితే ఇంకొక కథ ఏమిటంటే, ఈ కొల్హాపూర్ లక్ష్మీదేవి అంటే అసలు ఆమెకి లక్ష్మి వచ్చింది. కొల్హాపూర్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు మనకి కాశీ రావడానికి ఒక పేరుంది, వారణాసి రావడానికి ఒక పేరుంది. నిన్న మనం చెప్పుకున్నాం, దీన్ని అవిముక్త క్షేత్రం అంటాము, మహాశ్మశానం అంటాము, ముక్తి క్షేత్రం అంటాము, ఎన్నో చెప్పుకున్నాం. వాటి అన్నిటికీ తగినటువంటి వృత్తాంతములు ఉన్నాయి. కాబట్టి ఈ కొల్హాపురికి అనే పేరు రావడానికి అంటే, అక్కడ కొల్హాపూరుడు అనే అనేటువంటి ఒక పెద్ద రాక్షసుడు ఉండేవారట. ఆ బ్రహ్మ రాక్షసుడు నుండి అక్కడ అమ్మవారు తపస్సు చేసుకుంటుంది. ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటిని వాడు ధ్వంసం చేయడం మొదలుపెట్టాడు. మొదలు పెడితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆ అమ్మవారిని ఆశ్రయించారు. ఈవిడెవరో మహాశక్తిమంతురాలాగుంది, తపస్సు చేసుకుంటుంది, ఈవిడ దగ్గర బాగా తేజస్సు ఉంది అంటే, అప్పుడు అమ్మవారు ఆ యొక్క రాక్షసుడితో యుద్ధం చేసి ఆ రాక్షసుడిని చంపేస్తుంది. అయితే ఆ రాక్షసుడు అప్పటికి ఎప్పుడైతే మనకి క్షమించాలి, చాలామందికి ఏమిటంటే మన వయసు ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, బలము ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు, పలుకుబడి ఉన్నప్పుడు మనం చేస్తున్న తప్పులు తెలియవు. ఎప్పుడైతే క్షమించాలి మంచాన పడినప్పుడు, నా అనేవాళ్ళు పక్కన లేనప్పుడు, లేకపోతే మనము చేసుకునే పరిస్థితికి లేనప్పుడు, అప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తాయి మనకి. పలానా రోజు వాళ్ళు వచ్చారు, వాళ్ళు నేను మర్యాదించలేదు, లేకపోతే పలానా నాకు అన్నదమ్ముడు ఉండేవాడు, వాడిని సరిగా చూసుంటే ఈరోజు నన్ను అన్నయ్య అని కాపాడుకునేవాడు కదా, లేకపోతే పలానా అక్క ఉండేది, ఆవిడని ఆ రోజు నేను బాగా చూసుకుంటే ఈరోజు అయ్యో మా అక్కకి కష్టం వచ్చింది పరిగెత్తుకొని వచ్చింది కదా, ఆ రోజు దాన్ని పట్టించుకొని అప్పుడు వస్తుంది అనమాట. అలాగే ఈ రాక్షసుడికి కూడా చనిపోయే చివరి రోజుల్లో, అంటే యుద్ధం చేస్తున్నాడు, ఇక ఓడిపోతాడు, చచ్చిపోతాడు, అప్పుడు అమ్మని శరణాగతి పొందాడు. అమ్మా, నేను తెలుసో తెలియకో మహాపాపాలు చేశాను, ఇక్కడ వాళ్ళందరినీ నేను ఇబ్బంది పెట్టాను తల్లి, నీ చేతితో మరణం వచ్చింది, నాకు జ్ఞానం వచ్చింది, కాబట్టి నాకు ఒక చిన్న కోరిక. ఏమిటి ఆ కోరిక అంటే, నా పేరుతో ఇక్కడ నీవు కీర్తిని పొందాలి. అందుకే ఆ కొల్హాపూర్ పేరు పెట్టుకుని కొల్హాపూర్ మహాలక్ష్మి అయింది. అంటే చూడండి, ఇది ఔదార్యం అంటే. సాక్షాత్తు వాడు మహారాక్షసుడు, అటువంటి వాడిని నామరూపాలు లేకుండా చంపేయాలి. మనం ఏమంటే, మనకి ఎవరైనా బాగా కష్టం చేసిన వాడి నామరూపాలు లేకుండా వాడిని అంత తేల్చేయాలంటాము, అవునా కదా. కలియుగం మనం అలా ఉన్నాం కాబట్టి మనం కానీ అమ్మవారు ఎంతో మందికి వాడు హాని చేసినప్పటికీ, ఆ చివరికి అమ్మవారితో యుద్ధానికి వాడు దిగినప్పటికీ, అంటే అమ్మవారితో యుద్ధం చేస్తాడంటే వాడు ఎంత పొగరుతో ఉన్నాడు చూడండి, అయినప్పటికీ అమ్మవారు చివరికి వాడిని కరుణించి వాడి పేరు పెట్టు. అంతే కదా. కాశీలో నిన్న మనం చెప్పుకున్నాం, ఎన్నో గణాలు ఉన్నాయి. ఆ గణాలన్నింటికి ఏం చేస్తాడు ఈశ్వరుడు, ప్రత్యక్షం అవుతాడు, మీ పేరు మీద ఈశ్వరుడికి పేరు ఇచ్చేస్తున్నాడు. ఒక్కొక్క పేరు ఆయన ఎవరు ప్రతిష్ఠించారో వాడి పేరు మీద ఇచ్చేస్తాడు ఆ లింగానికి. అలాగా ఈ యొక్క అమ్మవారు కొల్హాపురి మహాలక్ష్మిలాగా ఆ యొక్క రాక్షసుడి పేరుతో ఈమె. అయితే ఈ కొల్హాపురిలో చైత్రమాసం అంటే మనకు వచ్చేటువంటి ఉగాది ఉంటుంది కదా, ఈ చైత్రమాసంలో ఇక్కడ మంచి ఉత్సవాలు జరుగుతాయంట. పౌర్ణమి రోజు కానీ ప్రతి పౌర్ణమి రోజు, ఎందుకంటే లక్ష్మీదేవి కదా, ఆవిడకి పౌర్ణమి అంటే చంద్రుడు ఆవిడ యొక్క సహోదరి. మనము లక్ష్మీ క్షీరరాజతనయ అంటాము, అంటే పాల సముద్రంలో నుంచి వచ్చింది. అలాగే చంద్రుడు కూడా సముద్ర మదనం చేసినప్పుడు అందులో నుంచే బయటకు వచ్చాడు.
కాబట్టి వీళ్ళిద్దరూ అక్క తమ్ముడు వరుస అనమాట. అందుకని ఆవిడ పౌర్ణమి రోజు, ప్రతి పౌర్ణమి నవరాత్రులలో అక్కడ కొల్హాపూర్ మహాలక్ష్మికి విశేషమైనటువంటి పూజలు భక్తులు లక్షలలో అక్కడ దర్శిస్తారు. ప్రతి పౌర్ణానికి అంటే చూడండి, అలాంటి మహాలక్ష్మి ఈ అగస్త్యమునికి ఎదురు వెళ్ళి, అయ్యో నా బిడ్డడు వస్తున్నాడు, అగస్త్యముని కాశీని వదిలి ఎంతో బాధని మనం చూసుకున్నాం. నేను నిన్న వేరే దగ్గర ప్రవచనం చెప్పాను ఇదే. అక్కడ చాలామంది ఏడ్చేశారు. ఆ యొక్క అగస్త్యముని యొక్క బాధ చెప్తూ ఉంటే వాళ్ళు ఏడ్చేశారు. అయ్యో 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 అంటే వాళ్ళు కూడా కాశీలో ఉండాలనుకుంటున్నారు, కానీ వెళ్ళాల్సిన పరిస్థితులు వాళ్ళకే కనబడుతున్నాయి, వాళ్ళు ఏడుస్తున్నారు. అంటే ప్రతి సంవత్సరము మార్చి నుంచి సెప్టెంబర్ లోపల ప్రతి నెలలో 3 రోజులు సూర్యకిరణాలంట అమ్మవారి పాదాల మీద పడి అభిషేకం చేస్తారు. అలా ఇప్పటికీ ఉంటుంది. అది 2-3 సార్లు నేను కూడా చూశాను. అంటే ఆ సూర్యకిరణాలు అలా పడేలాగా చేస్తారు. ఇప్పుడు కూడా చూడండి, మనకు అయోధ్య కట్టేది ఈ మధ్య, కానీ అయోధ్యలో కూడా వాళ్ళు ఎలా చేశారంటే సూర్యకిరణాలు వచ్చి ఈ యొక్క శ్రీరాముడిగా ఉన్న బాలరాముడిగా నుదుటి మీద పడేలా చేశారు. ఉన్నామమ్మా. ఏ రోజమ్మా? రోజు ఉంటుంది, కాకపోతే ఏదో స్పెషల్ రోజు మనకి చూపిస్తారు. సూర్యకిరణాలు ఆయనకి పడేలాగా, అంటే సూర్య తిలకం, అంటే ఆయన సూర్య వంశస్థుడు కదా రామచంద్రుడు, ఇది అనమాట. అది కట్టడం అలా వాళ్ళ ఇంజనీరింగ్ ప్లాన్ ఉంటుంది. ఆ అగస్త్యముని లక్ష్మీదేవి కోరుతుందంట. ఏమని? కొన్ని రోజులు ఈ కొల్హాపూరిలో ఉండి ఇక్కడ ఉన్నటువంటి విశ్వేశ్వర్ మహాదేవ్, ఇక్కడ కూడా ఒక శివలింగం ఉంది, ఆ శివలింగం పేరు విశ్వేశ్వర్ మహాదేవ్. ఇక్కడ కూడా ఒక కోనేరు ఉంది, ఆ కోనేరు పేరు మణికర్ణికా తీర్థం. ఇక్కడ ఉండి కాశీలో విశ్వనాథుని సేవించినట్టు, కాశీలో గంగమ్మ దగ్గర మణికర్ణికలో నీవు స్నానం చేస్తున్నట్టుగా కొంతకాలం ఇక్కడ ఉండి సేద తీరు నాయన